యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకోనినా నేనేమి దిగులు చెందను. ఎవరేమి అనుకోనినా నేనేమి దిగులు చెందను. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఆమేన్. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ముందు నడవగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే. నా కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. నా కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఆమేన్. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. అధికారము నా యేసు పడగొట్టును. సాతాను అధికారము నా యేసు పడగొట్టును. ఆ సిలువలో బంధించి నన్ను పైకి లేవనెత్తును. ఆ సిలువలో బంధించి నన్ను పైకి లేవనెత్తును.
వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా జయం 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా? నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా అనే పాట. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా.
నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే. కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. సగమంతా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పడదా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. యేసయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి, దేవా నీవు నాతో ఉంటే నాకు ఏ భయము లేదు. పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం. నీవేమై ఉన్నావో దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నా. ఏ సమయం అందైనా ఏ స్థలం అందైనా దేవా నేను ఏ స్థితిలో ఉన్నా తండ్రి నీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆరాధనకు పాత్రుడా యోగ్యుడా నీకే వందనాలని సంఘమంతా దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తామయ్యా. నీకు వందనాలు. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. సంగమంతా మరొకసారి పాడదామా? ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నాతో పాటు కలిసి అందరూ ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదను. నా జీవనాధారం యేసుడే. నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదను. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధన. ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఆరాధన చేతులెత్తి దేవానికి స్తోత్రం. నీకే ఆరాధనయ్యా. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన. ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఈ సమయమందరి ఈ స్థలమందైన ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదను. ఏ సమయమందైన ఏ స్థలమందైనా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి మనం అందరం కూడా ఈ ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తుతించి దేవుని ఆరాధించుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఈ సదవకాశాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ది టెంపుల్, ఆలయము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన్న పస్కాను గురించి మనం ఆలోచన చేశాం. అద్భుతమైన సత్యాలు పస్కాను గురించి మనం నిన్నటి దినాన్న నేర్చుకున్నాం. ఈరోజు మనం అందరం కూడా రైచస్ యాంగర్, నీతి కోపము, నీతి గల కోపం. ఇదేం కోపం పాస్టర్ గారు అని మీరు అనవచ్చు. ఈ కోపం యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి కోపం. ఈ కోపాన్ని గురించి యోహాను సువార్త 2వ అధ్యాయం 4 నుంచి 16 వచనాలు మనం చూద్దాం. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పాను. John chapter 2 verse 14 to 16. And he found in the temple those who sold oxen and sheep and doves and the money changers
doing business. When he had made a whip of cords, he drove them all out of the temple with the sheep and the oxen, and poured out the changes money and overturned the tables. And he said to those who sold doves, take these things away. Do not make my father's house a house of a merchandise. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీతిగల కోపాన్ని చూపించాడు. ఆ కోపం ఏంటో తెలుసా? ఆ కోపం మానవుణ్ణి శిక్షించటం కోసం కాదు, మానవుడు చేస్తున్న తప్పును ఖండించటం కోసం నీతిగల దేవుడు, ప్రేమగల దేవుడు తన యొక్క నీతిగల కోపాన్ని ఆయన చూపించాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, జీసస్ డ్రైవ్స్ అవుట్ మర్చెంట్స్ అండ్ ఓవర్టర్న్స్ టేబుల్స్. ఈ యొక్క వ్యాపారస్తులను వెళ్ళగొట్టాడు. టేబుల్స్ అన్ని కూడా ఆయన వాటిని తొలగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాటిని తోసివేశాడు. నా యొక్క తండ్రి ఇల్లు వ్యాపారస్తులుగా చేయకండి. ఈ యొక్క క్రియ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని కీర్తనాకారుడు చెప్పినట్టుగా యేసు ప్రభువారు తన తండ్రి ఇంటిని గూర్చి ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు తండ్రి ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి కోపముతో వారందరిని తోలివేసి తండ్రి ఇంటి యొక్క విశిష్టతను వివరించాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్య భాగములో మనం చూస్తే యేసు ప్రభువారు తండ్రి ఇంటిని గూర్చినటువంటి తపన, ఆయన ఈ తండ్రి ఇంటిలో ఆరాధన జరగాలి, ఇది సరి అయినటువంటి రీతిలో దీన్ని ఉపయోగించాలి, ఇది అక్రమమైన కార్యాలు జరిగేటటువంటిదిగా ఉండకూడదు, ఇది ఆరాధన జరగవలసినటువంటి స్థలం, ఇది దీనిలో క్రయ విక్రయాలు జరగకూడదు, అమ్మడాలు కొనడాలు రూకలు మార్చుకోవడాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరగకూడదు అని దేవుడు తన పరిశుద్ధమైన నీతిగల కోపాన్ని ఆయన చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలందరికీ కూడా ఇలాంటి కోపం ఉండడం మంచిది. క్రోధంతో కూడిన కోపం, పగతో కూడిన కోపం, వేరే వాళ్ళు పతనమైపోవాలని చూసే కోపం మనకు మంచిది కాదు. అందుకనే బైబిల్ చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. యేసు జీవితంలో అవిశ్వాసముతో కూడిన వారిని చూసినప్పుడు కోపగించాడు. ఆలయాన్ని పాడు చేస్తున్న వారిని చూసి కోపగించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అవిశ్వాసం మన జీవితంలో ఉండకూడదు. ఆలయాన్ని పాడు చేసేటటువంటి విధానంలో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మన ఆలయం దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహం, దేవుడు మనకిచ్చినటువంటి ఆలయం. ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు నివసించాలి, పరిశుద్ధ వాక్యం నివసించాలి. ఇది ఒకవేళ నివసించకపోతే దేవుడు కోపగిస్తాడు, వెళ్ళగొడతాడు, శిక్షిస్తాడు. అలాంటి పరిస్థితులకు రాకుండా దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ వాక్యం ఎంత గొప్పదినైనా నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మరి జ్ఞాపకం చేసుకుని దీవించమని వేడుకొనుచున్నాం. మా రక్షకుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచాల్సిందని కోరుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభు, నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ యొక్క దయగలిగినటువంటి హస్తాన్ని మాతో కూడా ఉంచి మీరే దీవించి ఆశీర్వదించి బలపరచాల్సిందని కోరుకుంటూ సర్వకృపానిధి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో మా ప్రభువా, పరిస్థితులను మార్చువాడా, స్థితిగతులను ఎరిగినవాడా, పరిశుద్ధమైన నీతిగల కోపాన్ని మీరు కలిగి ఉన్నారు. ఆ విధంగానే మీ బిడ్డలమైన మేము పరిశుద్ధమైన నీతి కలిగిన కోపాన్ని కలిగి అవిశ్వాసాన్ని చూసినప్పుడు మీరు కోపగించుకున్నారు. ఆలయము అక్రమంగా ఉపయోగించడాన్ని చూసి మీరు కోపగించుకున్నారు. మీ బిడ్డలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి కాంతి, మీ ప్రసన్నత, మీ దయ, మీ వాత్సల్యత మీ బిడ్డలమైనటువంటి మాతో మీరు ఉంచి దీవించాల్సిందని కోరుకుంటూ సర్వకృపానిధి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ యొక్క సహాయాన్ని, నీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మీ యొక్క సన్నిధిలో మేమందరం కూడా మా ఆలయాన్ని క్రయ విక్రయాలతోనూ అవిశ్వాసముతోనూ నింపుకోకుండా, నీ మాటను అపార్థం చేసుకునే విధానంలో మా బ్రతుకులు ఉండకుండా, నీకు ప్రియముగా జీవించి
నీకు దగ్గరగా బ్రతకడానికి కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములోను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో అభినందిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు ఈ నూతన సంవత్సరములో నూతన విధానములో మీరు ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.